మొట్టమొదట పుట్టబడ్డదైతే మన ఆంధ్రాలో కోడి. మిగిలిన దేశాల్లో కోళ్ళు లేవు అసలు. ఎక్కడి నుంచే బయటికి వెళ్ళి ఏ ఊరు వెళ్తే ఆ ఊరు పేరు పెట్టుకున్నారు. చైనా వాళ్ళు చైనీస్ అని పెట్టుకున్నారు, కలకట్టా వాళ్ళు కలకట్టా రేజాలు అని పెట్టుకున్నారు. అలా బొబ్బిలి టేకర్లుగానే మిగిలేవి, కానీ వేరే టేకర్లు అవ్వలేదు అవి. అలాగే నెల్లూరు కొన్ని కోళ్ళు నెల్లూరు వాళ్ళు పెంచారు, అవి నెల్లూరు టేకర్లు ఉన్నాయి. నెల్లూరు కాటాలు కొట్టి కోళ్ళు, ఎర్రగోళ్ళు కోళ్ళు ఏ పేర్లు వాళ్ళు చెప్పుకుంటున్నారు. అవి కూడా కాటాలు కొట్టి వెర్షన్ ఉన్న కోళ్ళు. బ్రెజిల్, మా దగ్గర బ్రెజిల్ ఉన్నాయి. కాటాలు కొడితే దొంగతనం చేస్తాయి, బాగా దొంగతనం చేస్తాయి. తిప్పి 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 ఒకటే కొడుతుంది ఎత్తిమే కాలు. తర్వాత చైనీస్ కూడా నా దగ్గర ఉంది, పాకిస్తాన్ ఉంది. తర్వాత కగర ఒకటి ఉంది, కగర పుంజు, ఇరాన్ కగరల్లో అది జాతిలో. తిమ్మాపురం డేగలు కూడా మా దగ్గర ఉన్నాయి. తర్వాత రాంపూర్ కూడా ఉన్నాయండి, 2 ఉన్నాయి మన దగ్గర. చౌడవాడ రేజాలు ఉన్నాయి. చౌడవాడ రేజాలు మన మొట్టమొదటి నుంచి చౌడవాడ రేజాలు నేను ఆ రఘునాథరాజు గారి దగ్గర తెచ్చి పోషించాను. ఇప్పటికీ కూడా నేను తీయలేదు, అవి పెంచుతున్నాను, అవి అలా పెరుగుతున్నాయి కూడా. వాటి బ్రీడ్ మాత్రం బయటకి ఇస్తున్నానండి. పిల్లలు ఎవరు అడిగినా కాదన్నో, ఎంతమందికి అయినా సరే పిల్లలు సప్లై చేస్తున్నాను, ఇవ్వగలుగుతున్నాను. 3వ నెలలో 2వ నెల నుంచి కూడా బయటికి పట్టిపోతున్నారు. వచ్చి వద్దన్నా సరే మేము పెంచుకోగలం అని పట్టుకెళ్ళిపోతున్నారండి. కొంచెం లాంగ్ డిస్టెన్స్ పట్టుకెళ్తే కనుక ఈ గుడ్డుకి ఈ లోపల ఒక చైన్ ఉంటుంది. ఈ పిండాన్ని, లోపల ఉన్న పిండాన్ని కదలకుండా ఈ పక్క ఒక చైన్, ఈ పక్క ఒక చైన్ ఉంటుంది. ఇక్కడ గాలి గది ఉంటుందండి ఈ పక్క. దీనికి ప్రతి గుడ్డుకి రంధ్రం ఉంటుంది. మన ఒంటి మీద రంధ్రాలు ఎలాగైతే చెవట బయటకు వస్తుందో అలాగే ఈ గుడ్డుకు కూడా రంధ్రాలు ఉండి గాలి లోపలికి వెళ్ళి ఇది ఉంటుంది. ఈ గాలి గది కంపల్సరీ గాలి గది పక్కన ఉంటుంది, ఈ వెనకాల పక్క. ఈ ముక్కు కూడా పొడిచేటప్పుడు పిల్ల ఇక్కడ పొడుస్తుందండి, ఈ పక్క పొడిచి ఇక్కడ నుంచి దానికి 3 పొరలు ఉంటాయి లోపల. ఆ 3 పొరల నుంచి కూడా బయటికి వస్తుంది. ఇది దొల్లినా ఏం చేసినా ఆ గాలి గది, ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా గొలుచు చైను, ఆ చైన్ లోపల పిండాన్ని కదలనీయకుండా పట్టుకుంది. ఆ పిండం ఎక్కడ ఉంటుంది అనుకున్నారు? పసుపు చాన ఉంటుంది కదా, పసుపు చానలో ఒక పక్కన ఉంటుంది ఆ పిండం. ఆ పసుపు చానలోకి వెళ్ళినప్పుడే ఆ వీర్యం ఒక బొట్టు అందులోకి వెళ్తుంది. ఒకటే కణం. ఆ కణం అలాగ వృద్ధి అయ్యి మన దగ్గర పొట్టెడితే అలా వస్తుంది. న్యాచురల్గా కూడా మనం ఇప్పుడు ఇవి మీదన గుడ్లు పెడితే ఆ వేడికి కూడా పిల్ల అయిపోయిన రోజులు ఉన్నాయి మన ఇంటి దగ్గర. బట్ మా అటుకు మీద అలాగే గుడ్డు పెట్టేసి వచ్చేసింది. 2 గుడ్లు 3 గుడ్లు వెనక దూరిపో ఉండిపోయింది, మేము చూసుకోలేదు. మా బాజీ పొద్దున్నే లెగిసి అరే పిల్ల అరుతుంది రా మీదనంటే అప్పుడు ఎక్కి చూస్తే 3 పిల్లలు ఎండకు అయిపోయినాయి అనమాట. దానికి సరిపోయింది, దాని కెపాసిటీ ఆ మీద నుంచి వేడి ఈ కింద ఉన్న ఆ లెంగ్తో కరెక్ట్గా సరిపోవడం వల్ల వేడి, ఈ ఎండ వేడి సరిపోయింది అనమాట. దానికి అయితే పిల్ల అయిపోయింది. అలా కూడా పిల్లలు పుట్టేస్తాయండి. అది గుడ్డు దూరంగా పట్టుకెళ్ళడం వల్ల ఏముందంటే కలిగిపోయి గుడ్లు పిల్లలు అవ్వవు. తర్వాత మనం గుడ్లు ఇచ్చేస్తాం, 1000 రూపాయలు తీసేసుకుంటాం. ఆడికి ఇవ్వకపోతే ఎంత బాధపడతాడు, అది కూడా ఆలోచించాలి మనం. అదే పిల్లల్ని పట్టుకెళ్ళాడు అనుకోండి, ఆ తర్వాత అతను పెంచుకోగలడా పెంచలేడా అన్నది అతను దీని మీద పోతుంది. అది మనం గుడ్డిచ్చి పిల్ల అవ్వకపోతే రాజుగారు 7 నీళ్ళు పెట్టి ఇచ్చేయారు, లేకపోతే ఏదో ఇలాంటి మాటలు వస్తూ ఉంటాయి. అవి మనకి అలా చేయడం వల్ల మన కోడి కూడా ఫలించదు. తప్పుడు పనులు మాత్రం కరెక్ట్ కాదండి. కోళ్ళ విషయంలోనే ఇది. కోళ్ళ విషయంలో మాత్రం మనకు బాగా ఫలించాలి చేయాలంటే మనం చేసేది ఎంత న్యాయంగా ఉంటే ఇది అంత న్యాయంగా మన దగ్గర పెరుగుతాయి, అభివృద్ధి చెందుతాయండి. అసీలు అంటే కాటకు అది కాళ్ళు కొట్టి కోడి పుంజులనే అసీలు అంటున్నారు వాళ్ళు. బెరస అని కొంతమంది అంటున్నారు. వాళ్ళ భాష అది, ఏ ఏరియా వాళ్ళ భాష అది. మనదైతే డింకీ కోళ్ళు అని మనం చెప్తాం. ఆ అసీలు తర్వాత బెరసలు అని చెప్పి వాళ్ళు ఆ ఏరియాని బట్టి వాళ్ళ మాటలో పద్ధతి అది. మనది అది కాదు కదా. మన కత్తి కోళ్ళు అయితే కత్తి కోడి పందాలు కొడతాయని, డింకీ కోళ్ళు అయితే డింకీ కాటా లేకుండా కదా కత్తి లేకుండా కడతామని చెప్పేసి మనం చెప్పుకుంటాం. అదే తేడా అండి వాళ్ళకి మనకి. కాదు జాతి కాదండి, డింకీ కోడినే అసీలు అంటారు వాళ్ళు. ఇప్పుడు కడప వాళ్ళు, కడప గుంటూరు వీళ్ళందరూ అసీలు అంటారు. చిత్తూరు నెల్లూరు వీళ్ళందరూ ఒక అసీలే. అవునండి. తూర్పునే పుట్టబడ్డాయి మొట్టమొదట.
ఈవేళ మనకి విజయనగరం, శ్రీకాకుళం, బొబ్బిలి ఆ ఏరియాలో పుట్టినయే తూర్పు కోళ్ళు లెక్క. పనోటోడికి తూర్పున ఉన్నవాడు తూర్పు అనుకుంటారు కొంతమంది, అది కరెక్ట్ కాదండి. మా విశాఖపట్నం జిల్లా కానీ ఈ 3 జిల్లాలే తూర్పు జిల్లాలు అంచేత ఈ ఏరియాలో పట్టబడ్డాయి. ఈ ఏరియాలోనే పందాలు కూడా మొట్టమొదటి వేసిన వాళ్ళు ఇక్కడే వేసారు. బొబ్బిలి ఇప్పుడు తాండ్రబాబారాయుడు కుటుంబంలో కూడా మనవాడు అంచేత పూర్వం పుట్టబడ్డం అయితే బొబ్బిలిలోనే పుట్టే కోళ్ళు. తర్వాత విజయనగరం కోళ్ళు అని, తర్వాత పక్కన డెంకాడ, ఈ చౌడువాడ, వీళ్ళందరూ ఒకటి తెచ్చి అలాగే అభివృద్ధి చేశారు. ఎవడో ఏది కోడిని పుట్టించలేదు, ఎవడో ఏం చేయలేదు, ఆడిదేరి ఇడిదేరి తెచ్చినాయి తప్ప. ఇప్పుడు ఎంపాటి రాజు గారు కోళ్ళు అంటే నేను పుట్టించేనా, నేను అక్కడెక్కడ తెచ్చిన జాతి అలా నిలబెట్టాం. మనం జాతి దింపాం, అది మనకు పేరు. తూర్పుయేనండి. తూర్పు అంటే మన ఆంధ్రాలో పుట్టాయి, మన ఆంధ్రాలో పుట్టినయే ఇండియా కోళ్ళు ఏదైనా సరే. హిందుస్థానీ ఉంది, ఒరిజినల్ హిందుస్థానీ రేజా మన దగ్గర ఉన్నాయి. అది కూడా అక్కడ చౌడవాడ రేజాల్లో హిందుస్థానీ ఒరిజినల్. అలాగే తిమ్మాపురం డేగలో, కాకినాడ తిమ్మాపురం మొట్టమొదట అక్కడ పుట్టాయి. ఆ తర్వాత ఇక్కడ రఘుబాబు మాస్టర్ అని ఆయన తెచ్చాడు. తిమ్మాపురం డేగలు అంటే అక్కడ అయ్యానండి. లేవు ఆ జాతి ఎక్కడ ఉన్నది అక్కడ లేదు ఈవేళ. ఇప్పుడు చౌడవాడలో లేదు, వాళ్ళిద్దరు పోయారు. జగన్నాథరాజు పోయాడు, రఘునాథరాజు పోయాడు. మరి జాతి ఎక్కడ ఉంది అక్కడ? ఒక పేషెంట్ కొడుకు శివాజీ అని ఉన్నాడు, ఆడి దగ్గర ఉన్నాయి కోళ్ళు ఆ జాతి. ఎవడో 100కి 1 2 మిగిలించిన వాళ్ళ దగ్గరే ఉన్నాయి. బొబ్బుల్లో లేవు, అన్నీ భీమవరం వచ్చేసాయి. టేకర్లో అవనివ్వండి, అవనివ్వండి, ఇటే వచ్చాయి. భీమవరం జాతి అంటే ఎవడో ఏదో చెప్తున్నాడండి. ఒక కోడిపుంజం మెట్టతోక పెట్టప్పుడు పారం కోడిపుంజం తెస్తాం, దాన్ని మెట్టుతోక ఉంటుంది, అది జాతి కోడి పెట్ట మీద వేస్తాం, అవి పుట్టే ముందు ఆ రకంగా వచ్చినాయి మెట్టుకోళ్ళు. ఇప్పుడు పెరుగు జాతి వచ్చింది, పెరుగు పారం కోడే. ఆ పెరుగు కోడే 3వ క్రాస్లో వచ్చింది ఈ టైపు మన దగ్గర ఒకటి. 3rd క్రాస్ 3 సంవత్సరాలు ఎవడ వెయిట్ చేస్తాడు? అని చేత 3 సంవత్సరాలు పోతే వస్తుంది జాతి. మన జాతికి బోలు వచ్చిందే లెక్క. అక్కడ పారం కూడా అది అయితే 2 కాళ్ళకి ఎగిరిపోద్ది, మన దుట్టినే కూడా అయితే పారిపోతాయి. అని చేత ఆ తేడాలు ఉంటాయండి. హిందుస్థానీలు ఇండియన్ బ్రీడ్. మనం హిందుస్థానీలు మన దగ్గర ఉన్నాయి. ఇక్కడదే మన ఇండియాలో ఇప్పుడు మన ఆంధ్రాలో పుట్టిందాన్ని ఇండియన్ కోడే అని చెప్పుకుంటున్నారు తప్ప, ఇప్పుడు మన ఆంధ్ర పుట్టిన వాళ్ళే అమెరికా వెళ్తున్నారు, వాళ్ళు ఎవరో ఇండియన్సే. అని చేత మరి ఇండియా అంటే ఇండియాలో ఎక్కడ మన ఆంధ్రాలో వాళ్ళే ఎక్కువ తెలివైన వాళ్ళు కూడా ఉండి మనకు బయటకు వెళ్తున్నారు. అలాగే ఇండియన్ కోళ్ళు అంటే మన బొబ్బిలి ఈ 3 జిల్లాల్లో శిలాపెంకులు దెబ్బలాడియట. బొబ్బిల్లో శవలపిల్లు కుక్కల మీద దెరబడియట. ఆ పెంకుతనం, అందుకే వాటికి ఆ కోళ్ళు మనం తెచ్చి మేపడం వల్ల, ఆ పెంకుతనం వల్ల మనం దెబ్బలాడి తీరుతున్నాయి కోళ్ళు. టీకరాలు పెద్ద బొర్రలతో ఉండియండి, అంతే బొర్రలతోటి. ఇగో ఇప్పుడు పెట్టం కదా, అది టీకరా. మన దగ్గర టీకరా పుంజం ఉంది, ఉన్నది ఒకటి. దాన్ని బ్రెజిల్ మీద మిక్సింగ్ చేసాం మేము, కాటాలు కొడతాయని అది తెచ్చామండి. మన దగ్గర బ్రెజిల్ ఉంది, పాకిస్తాన్ ఉంది. అంటే మనకి చైనా వాడు కుచే అని ఒకడు ఉన్నాడు బొంబాయిలో, ఇది కలకట్టాలో. అతను సేకరించి మన దగ్గర పంపుతూ ఉంటాడు మంచి జాతులలో. ఆ రకంగా మన దగ్గరికి వస్తాయి. చెయ్యి కలకట్టాలో ఉంటాడు. ఒకసారి వెనకటికి మన దగ్గరికి వచ్చాడు. కలకట్టాలో పెద్ద షాప్ అతనిది, ఇది హోటల్లో చైనీస్ ఫుడ్స్ అన్నీ కూడా తయారు చేస్తాడు. అతని దగ్గర షెడ్లు కట్టేసి పక్కనే ప్రతిదానికి ఒక గదిలా కట్టి కోళ్ళు, మంచి కోళ్ళు పెంచుతాడు, చాలా మంచి పెంచుతాడు. అతనే మనకు పాకిస్తానీ ఉన్నాయండి. ఇతను తర్వాత పాకిస్తాన్ తెచ్చినోడు ఎవడంటే బంగ్లాదేశ్ వాడు ఒక అతను రెహమాన్ అని వచ్చేవాడు. అతను కూడా మనకు కొన్ని కోళ్ళు తెచ్చేవాడు. మన దగ్గర సంవత్సరానికి 50-60 ఏటలు పెట్టుకెళ్ళేవాడు ప్రతి సంవత్సరం. చచ్చిపోయాడు అతను, హార్ట్ అటాక్ వచ్చి. తర్వాత తన మేనల్లుళ్ళు వస్తున్నారు. అలాగే చక్రధర్పూర్లో ఉన్నారు, జాన్ అని ఒకడు. తర్వాత ఇంకా ఉన్నారు చాలామంది, వాళ్ళు వచ్చి పెట్టుకెళ్తూ ఉంటారండి. రాంపూర్లోనే పుట్టినాయి. రాంపూర్ జాతి ఇప్పుడు అవి ఇక్కడ పుట్టినట్లనే రేజాలను అక్కడ రాంపూర్, అక్కడ తీసినట్లు వాటి పెట్టల మీద కలిపితే అది రాంపూర్. ఆ కలకట్టా వాళ్ళు ఇక్కడ నుంచి పట్టుకెళ్ళాడు, ఆ కలకట్టా రేజాలు ఎంచుకుని. ఇప్పుడు మనం జయంతరం తెచ్చి ఎక్కడి నుంచో ఎంపాటి రాజుగారి అని చెప్తున్నారు కదా, అలాగే అవి కూడా ఏ దేశంలో ఉంటే ఆ దేశం పేరు. ఇప్పుడు పెరువిన్ ఉంది, అది అక్కడ పుట్టే అవి పారం కోళ్ళు పుట్టేవి. అవి నల్లమోకాలు ఇప్పుడు మనకి వస్తున్నాయి కదా, అవి కరకనాది అదే కోడి. అది నల్లమొఖం, నల్లకాలు, నల్లకళ్ళు, బాడీ కూడా నలుపు. అదే పెరువిన్లో ఉంది కాబట్టి దాన్నే పెరువిన్ జాతి అని పెడతారు. మన ఇండియాలో జాతి అయితే రేజా, టేకరా,
తర్వాత కగరు మన దగ్గర ఉన్నాయి. ఈ తిమ్మాపురం డేగలు ఒకటి, ఈ జాతులు మన దగ్గర. ఆ పెట్టలు అవి ఉన్నాయి మన దగ్గర. పుంజులు అన్ని రకాల పుంజులు ఉన్నాయి. మనం ఉండి బ్రీడ్లు అయ్యి. తర్వాత ఈ రంగులు అంటారా, ఏ రంగు పడితే ఆ రంగు సవళాలు వస్తాయి. అన్ని రకాలు అన్ని జాతుల్లోనే ఉంటాయి. ప్రతి జాతుల్లో రంగులు అన్నీ ఉంటాయి. చేతువాలు ఉంటాయి, నల్లజాలాలు ఉంటాయి, కక్కిరాలు ఉంటాయి, ఎర్రకక్కిరాలు ఉంటాయి, నల్లకక్కిరాలు ఉంటాయి. అన్నీ ఏ జాతిలోనే ఉంటాయి రంగులు. తిమ్మాపురం డేగల్లో మాత్రం రంగులు ఉండవు. అది ఉండవండి. ఓన్లీ డేగే ఉంటుంది. ఇంకా తిమ్మాపురం డేగలంటే లేవు. అందులో కక్కిరాలు రావడం అవి రావు. ఈ కక్కిరాలు అన్నిటిని కత్తికోళ్ళలోంచి వచ్చినాయి. ఓన్లీ కగర్లో ఉంటాయి. ఇదిగో దీనిలాగా కగర ఉంది మా దగ్గర. పుంజం ఉంది, పెట్ట ఉంది, ఎర్రని కగర. కంటిలో నల్లమచ్చలు వస్తాయి వాటికి. బొబ్బిలి టేకర్లు ఉండేయా, అవి బొబ్బిలి టేకర్లు దెబ్బలాడి కొద్దీ కూడా నిగుడుతూ ఉంటాయి, అలాగే కాసుకుంటూ ఉంటాయి. లాస్ట్కి వచ్చేసరికి ముఖం ఇంత ముఖం అయిపోద్ది, కళ్ళు కనిపించవు. ఆ టేకర్కున్న ఇది అదే సన్న మొఖాలతో వచ్చిన టేకర్లు వచ్చాయి. మన ఈ గోరింక ఉంటుంది కదా, ఆ టైపులో ఈ పక్క నుంచి ఇలా అవి ఎరిపోతాయి. పన్ను పొడుగ్గా ఉంటుంది, పొడుగు ఉంటుంది. అవి మాత్రం ఆ టేకర్లు ముఖం వాయడం అది ఉండదు. ఎంత కొట్టినా ముఖం సన్నగానే ఉంటుంది. ఈ టేకర్కి ఆ డిఫరెంట్ ఉందండి. అది రాంపూర్లో ఇంకా రేజాలు ఏదైనా షూట్లే కొడతాయి. రేజా ఏదైనా ఒకటే, షూట్లు ముఖం మీద కొడతాయి. పట్టుకుని కొట్టాల్సిన అవసరం లేదు. బ్రీడర్లు అంటే రికార్డు ఉన్న వాటినే బ్రీడర్ కింద మేము ఎంచి పక్కన పెడతాం. ఇప్పుడు ఒక 5 పందాలు కొట్టింది, అది బ్రీడరు, దాన్ని పక్కన పెడతాం. అలా 10 పందాలు చేసింది ఉంది, అది బ్రీడరే. ఏ పందెం కొట్టం దాన్ని బ్రీడర్ కింద వెయ్యం మేము. అది దానికి రికార్డు లేని దాన్ని పిల్లలు చేయితే కొడుతుందో పోద్దో ఎవడో తెలియదు కదా. దాని విద్య తెలియకుండా, విద్య తెలిసిన తర్వాతే దాన్ని బ్రీడర్ కింద ఎంచుకుని వేయడం వల్ల దాని విద్యలు వస్తాయి పిల్లలకి. ఎన్నిపోతు మీద ఎత్తే, అదే దునపోతు మీద ఎత్తే పాలు ఎక్కువ వస్తాయో, ఆ దునపోతులు ఎంచుకొని పాలు ఎలాగైతే తీసుకుంటారో, ఆ కోడిపుంజి 10 పందాలు కొట్టి రికార్డు ఉన్న కోడిపుంజిని పెట్ట మీద వేసుకుంటే దాని పుట్టిని కనీసం 80% మనకు వస్తాయి, దెబ్బలాడి తీరుతాయి. అందు గురించి బ్రీడర్ని ఆ రకంగా ఎంచుకోవాలి. వేయకూడదు. వేస్తే మనకు దానివల్ల లాభం కనిపించదు, తెలియదు. దాని దెబ్బలాట ఎలా ఉందో ఏం తెలుస్తుంది. 1-2 కాళ్ళు తన్నేసి పారిపోతుంటే దాని మీద పెట్ట మీద వేస్తే ఎన్ని పుడితే అన్ని సంవత్సరం వేస్ట్ అయిపోద్ది. ఒకరోజు కాదు వేస్ట్. ఏలేసి రేపు తీసేస్తే పనికిరాదు, సంవత్సరం వేస్ట్ అయిపోతుంది. సంవత్సరం పెరిగితే తప్ప పిల్ల తెలియదు కదండి మనకి. అంచేత సంవత్సరం వేస్ట్ అయిపోద్ది మనిషి. అంచేత ఆ తేడాలు మనం ముందే గమనించుకుని వేసుకోవడం వల్ల మేలు మనకు కనపడద్దండి. ఇప్పుడు 10 పందాలు చేస్తే తప్ప మేము పక్క తీయం పుణ్యం. ఉన్నంతకాలం దెబ్బలాడి కన్ను కన్నా పోయి 5-6 పందాలు కొడితే కన్ను పోయింది అనుకుంటే దాన్ని పక్కన పెట్టేస్తాం, ఉన్న కన్ను పోద్దేమో అని. అంచేత ప్రతిదానికి ఇది 10 లక్షలకు పందెం కొట్టింది అన్నాడు, 80,000 కొని తెచ్చాను దీన్ని, ఈ పుంజిని. ఇది కత్తికోళ్ళు చాలామంది అడుగుతున్నారు. మరి డింకి కోళ్ళు ఉన్నాయి. 5 పందాలు కొట్టింది ఒకటి, బ్రెజిల్ టేకరం మిక్సింగ్ చేసింది ఒకటి ఉంది. తర్వాత రాంపూర్ ఒకటి 3 పందాలు కొడితే కనుపోయింది దానికి. ఇంకా దాని బ్రీడర్ కింద వదిలేసాము, అది ఇక్కడే ఉంది. తర్వాత పాకిస్తాన్ ఉందండి, అది 2 పందాలు కొట్టిన తర్వాత మేము తెప్పించాము, అది మా దగ్గర ఉంది. అలా మన ఇంటి దగ్గర కూడా కోడిపుంజి 5 పందాలు కొట్టింది ఉంది, 8 పందాలు కొట్టింది ఉంది. సౌడువాడ రేజాలు మాత్రం మేము పందెం కట్టలేదు, కానీ ఆ జాతి ఉంది, అవి బ్రీడింగ్ కింద వదిలేసాం. అవి ఎవరికి ఇవ్వదలుచుకోలేదు, జాతి దింపడం కోసం. జాతి అంటే మీకు ఆ జాతి క్వాలిటీ పూర్తిగా ఉంది కాబట్టి దాని దెబ్బలాట అవసరం లేదు రేజాలకి. పెద్ద కోళ్ళకే దెబ్బలాట అవసరం లేదు, రేజాలకి దేనికి దెబ్బలాట అవసరం లేదు. ప్రతి దాంట్లోని కూడా విద్య ఉంటుంది రేజా అనీసరికి. అంచేత పెద్ద కోడి పుంజులు, డింకి పుంజులు తిమ్మాపురం డేగల మీదైనా రేజాని వేసుకోవచ్చు. ఏ జాతిని అయితే ఆ జాతిని ఇస్తుంది ఇది. అలాగే టేకర మీద కూడా రేజాని వేసుకుంటే ఏ జాతిని అయితే ఆ జాతిని ఇస్తుంది. రేజా లక్షణం అది. అదే మనం కగరని వేయండి, అది దానికి రేజా లక్షణం అవుతుంది. ప్రతి పెద్ద కోడి పుంజు మీద రేజాని వేయడం వల్ల దాని లక్షణాలు కంపల్సరీ ఇస్తుందండి. అది ప్రతిదీ కూడా దెబ్బలాడి తీరుతాయి, షూట్లు కొడతాయి. ఇప్పుడు బ్రెజిల్ అందుకే వేసాను నేను టేకర్ మీద. అది షూట్లో ఓన్లీ షూట్లు కొట్టే పందాలు కొట్టింది, 5 పందాలు. అలాగా రేజాని దింపడం వల్ల ప్రతిదీ ఇది. అది నాకు చౌడువాడ రఘునాథరాజు గారి దగ్గర నుంచి 100 సంవత్సరాలు బతికాడు ఆయన మనకి ఇన్స్పిరేషన్ కొంత. ఆయన
ఆయన ఓన్లీ పెళ్ళి కూడా చేసుకోవడం మనిషి ఈ కోళ్ళే ఇచ్చేసి ప్రతి కోళ్ళలోని ఏ రకమైన ఇది ఉందో కింద నుంచి పైదాకా చెప్పగల కెపాసిటీ ఉన్న మనిషి. కోళ్ళు మొత్తం చదివేసాడు ఆయన. అది